పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద అధ్వానంగా మారిన రోడ్లపై టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోనుల విజయతేంద్ర ఆధ్వర్యంలో నిరసన. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి రోడ్డు వ్యవస్థను నాశనం చేశారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా పట్టించుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇందుకు రాబో ఎలక్షన్లో ప్రజలు ఈ ప్రభుత్వంకి తగిన బుద్ధి చెప్తారు అని బోనుల విజయచంద్ర మాట్లాడారు. మెయిన్ రహదారిని తిరిగి అద్భుతమైన మెయిన్ రోడ్ గా తయారు చేస్తూ దీనికి ఎన్టీఆర్ మార్గాన్ని పేరు కూడా పెట్టడానికి మేమైతే ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది. కనీసం కప్పలేని జగన్ రెడ్డి మెయిన్ రోడ్డుపై ఉన్న గుంతలను కప్పలేని స్థానిక ఎమ్మెల్యే, మెయిన్ రోడ్డుపై ఉన్న గుంతలను కప్పలేని ఎమ్మెల్యే, గుంతలను కప్పేంత వరకు కనీస సౌకర్యాలు కల్పించాలి ఈ ప్రభుత్వం. దీనికి ఒకటే సొల్యూషన్, రేపు రాబోతున్న ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీని అగతపాత్రంలో తొక్కాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. మన రోడ్లు మళ్ళీ మనం బాగా చేసుకోవాలంటే పార్వతీపురంలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరితేనే అభివృద్ధి పార్వతీపురంలో జరుగుతాయి. ఇంతకు ముందు తెలుగుదేశం ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప వీళ్ళు వచ్చిన 4.5 సంవత్సరాలు ఒక్క పని కూడా చేయలేదు. పాపానికి ఒక తట్టి మట్ట కూడా వేయకుండా ఎప్పుడు కూడా రోడ్లని, కాలువల్ని, శానిటైజేషన్ ని, దోమల వరదని, డ్రింకింగ్ వాటర్ ని, అలాగే ఆత్మరక్షణ లేకుండా తిరుగుతున్న మన ప్రజలందరికి కూడా ఒక కార్నర్ లో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా వివేకంగా ఆలోచించి రాబోతున్న ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేనని ఎన్నుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తక్షణమే కప్పలేని జగన్ రెడ్డి గద్దె దిగాలి. రోడ్డుపై ఉన్న గుంతలను కప్పలేని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. రాష్ట్రం మొత్తం కూడా రోడ్డు వ్యవస్థని నాశనం చేశారు వీళ్ళు. అదే విధంగా పార్వతీపురం నా నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రోడ్లు ఏవి కూడా ఇంత అధ్వాన పరిస్థితుల్లో మేమెప్పుడు కూడా చూడలేదు, ఏ గవర్నమెంట్ లోని చూడలేదు. రోడ్డుని మరామత్తు చేయలేని ఈ గవర్నమెంట్ ని అర్జెంట్ గా, ఈ చేతగాని గవర్నమెంట్ ని ఇక్కడ ఉన్న రోడ్లు కూడా బాగు చేయించుకోలేక నిధులు తెచ్చుకోలేని ఈ శాసనసభ్యుల్ని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిందే, విలేకరులందరికీ, మీడియా మిత్రులకి. ఎంత ఆరోగ్యం పాడవుతుందంటే ఇది ఒక మైనింగ్ ఏరియానా లేదు అంటే ఒక అర్బన్ ఏరియా అనేది ఆలోచనకు రావాలి. ఊరంతా ధూళే, రోడ్డు ఎటు చూసినా గుంతలమయం. వర్షం పడితే ఇది స్విమ్మింగ్ పూలా లేకపోతే చిన్న చిన్న చెరువుల్లాగా మారే పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితులు ఇది ఒక్కరోజు వచ్చినవే కాదు, గత 4.5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. పాపానికి ఒక మట్టి తట్ట వేయలేని, గ్రావెల్ వేయలేని ఈ శాసనసభ్యుల్ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు ఆలోచిస్తుంటే ఒక పక్క రాష్ట్రానికి అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి శాపంగా తయారయ్యారు ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు. తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ రాగానే ఇదే రోడ్డుని నున్నటిగా చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఈ మార్గానికి ఎన్టీఆర్ మార్గం పేరు పెట్టడం కూడా రాబోతున్న గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి 100 రోజుల్లోనే దీనికి అద్భుతమైన రోడ్ తీసుకురావడం. ఈ రోడ్డు ఎన్నిటి కనెక్ట్ అవుతుందంటే ఇటుపక్క కొత్తవలసకి, ఇటుపక్క రాయగడికి అనుసంధానమైన రోడ్డు. అలాగే చాలా ప్రముఖమైన ఈ రోడ్డుని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసిన ఈ గవర్నమెంట్ ఒకటే మాట చెప్తున్నాం, నీకు చేత కాదు, చేతకాని ఈ ఎమ్మెల్యే, చేతకాని ముఖ్యమంత్రి వలన పార్వతీపురం అభివృద్ధి నోచుకోలేదని మీ అందరికీ సభాముఖంగా తెలుస్తున్నాను.